57, 58 అధ్యాయాలు చదువుతున్నాము. భయభక్తులతో కృతజ్ఞతలు చదువుతున్నాము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నేను శరణు జొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడిను. మా జీవం గల తండ్రి, ప్రేమ గల మా దేవ, పరిశుద్ధుడ, స్తోత్రం అందరం స్వామి. మమ్మల్ని మిక్కలిగా ప్రేమించి కాపాడిన ప్రభా, గత వారం అంతా కూడా ఆశ్చర్యకరంగా జీవించావయ్యా. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మీరు నమ్మదగిన దేవుడు, నీతి సూర్యుడు నా తండ్రి, ధవలవర్ణుడు నా తండ్రి, రక్తవర్ణుడు నా ప్రభా. అయ్యా, సూర్య భూమి కన్నా ముక్కు వచ్చస్సు కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. అటువంటి దేవుడినైనా మా దేవుడిగా ఎంచుకుని నా తండ్రి, అయ్యా నీ పాదం చెంతకు వచ్చినాం స్వామి. మమ్మల్ని అందరినీ ఆశ్చర్యకరంగా దీవించమని వేడుకుంటున్నాను స్వామి. గత వారం అంతా కూడా కాచి కాపాడి మరొక నూతన విశ్రాంతి దినాన్ని మాకు అందించావయ్యా. దాన్ని బట్టి మీ స్తోత్రం. ఆయన వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించిన ఆయన ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది రావడానికి నీ మార్గాన్ని చూపండి. రావాల్సిన బిడ్డలు క్షేమంతో గమనించి చేర్చమని కూడా వేడుకుంటున్నాను స్వామి. దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చాలా చెప్తాను హల్లెలూయా. రెండు చేతులు కూడా ఎత్తచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున ఈ యొక్క విశ్రాంతి దినలోనికి దేవుని మనందరినీ కూడా ప్రవేశించ చేసి ఆయన ఇచ్చినటువంటి ధన్యత ఆధిక్యతను బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అది పరిశుద్ధ గ్రంథం నుండి ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14 నుండి 17 వరకు ఉన్నటువంటి వచనాలు మనం ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగా. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనానో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెలకినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానించబడినటువంటి అంశాలు పరిశుద్ధత, రెండవది చేదైనటువంటి వేరు. ఈ రెండింటిని గురించి కూడా మనము ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా ఏం రాయబడుతుంది? అందరితో కూడా ఎలా ఉండబడుతున్నాడు? సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి విశ్వాసులైన మనందరి బ్రతుకుల్లో కూడా ఏముండాలి అని వాక్యం సెలవిస్తున్నట్టు సమాధానము, పరిశుద్ధత, ఈ రెండింటిని కూడా కలిగి ఉండటం కోసం మీరు ఏం చేయమంటున్నాడంటే ప్రయాసపడాలి, ప్రయత్నము చేయాలి. ఒకవేళ ఎందుకు ఈ మాటలు రాయబడి ఉన్నవి అని అంటే ప్రయత్నము చేయక మాని ఉన్నటువంటి స్థితి ఉండొచ్చు. సమాధానముగా ఉండాలని, లేకపోతే పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నము చేయకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఈ రోజున ఈ స్థలంలో దేవుని ఎదుట ఆయన సంఘములో కూడి ఉన్నట్లయితే ఆ వాక్యము మనకి
ఆ వాక్యం మరి ఎవరికో కాదు. ఆ వాక్యం ఎవరికి ఆ వాక్యము? నాకు అని చెప్పేవారు. ఎందుకంటే వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది. మనము క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నప్పుడు ఉన్నటువంటి చివరి దినములలో మనల్ని మనము సరి చేసుకునేటువంటి విధానంలో ఈ యొక్క భాగంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల బోధ ఏ విధంగా ఉంటుంది గత వారం చెప్పుకున్నామంటే అది ఖచ్చితమైనటువంటి బోధ. అది ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, సరి చేస్తుంది. మరి ఈ రోజున కూడా వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే వాక్య భాగంలో వ్రాయబడిన రీతిగా అందరితో సమాధానమును పరిశుద్ధతయు అందరితో హల్లెలూయా హల్లెలూయా అందరితో అని అంటే ఎవరెవరితో ఉండాలి? ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? కుటుంబంలో నుండి ప్రారంభం. వెరీ గుడ్, హల్లెలూయా. కుటుంబ వ్యవస్థలో నుండి కూడా ప్రారంభం అవ్వాలి. అందరితో అని అంటే మొట్టమొదటి దేవుడిని ప్రేమించి నీకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, అక్కడి నుండి ప్రారంభం అవ్వాలి. ఏం కార్యాలు చేయాలి అక్కడంటే అందరితో కూడా కలిసి నీ విధంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. అందరి ఎడల కూడా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా కనపరుచుకోవాలి? పరిశుద్ధతగా కనపరుచుకోవాలి. ఈ సమాధానము, ఆత్మీయత అనేటువంటివి దేవునికి చాలా చాలా ఇష్టమైనవి, చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇవి ఉంటేనే దేవుని యొక్క కుమారుడు, ఇవి ఉంటేనే దేవుని యొక్క కుమార్తె. వాక్యం ఖచ్చితంగా బోధిస్తారు. ఇవి రెండూ లేకుండా మనం ఏమి కూడా చేయలేమని కూడా వాక్యం మనతో హెచ్చరిస్తూ ఉంది. అంటే పరిశుద్ధత కలిగి ఉండటం అనేది ఏమి అర్థము? పరిశుద్ధంగా ఉండాలంటే పాపమునకు వేరే బ్రతకడమే. పాపం అనేటువంటిది మనలో ఏది ఉండినా, బలహీనత మనలో ఏముండినా దానికి వేరే, దాన్ని విసర్జించి బ్రతకడమే పరిశుద్ధత. వాక్యం అదే సెలవిస్తుంది. పాపము నుండి వేరవడం, దేవుని కొరకైనటువంటి ప్రత్యేకమైన జీవితం జీవించడం, నన్ను ప్రేమించినటువంటి నా దేవుని కొరకు, నా దేవుని సంతోషపెట్టడం కోసం నేను ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి అని ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో వారు ఏమై ఉంటారో అందరితో కూడా సమాధానంగాను పరిశుద్ధంగాను జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాక్యం అనేది సెలవిస్తారు. అంటే పాపములకు వేరే ఉండటము అని అంటే దేవునికి ఏమైనట్లు సమీపంగా వస్తూ ఉన్నట్లు దాని అర్థం. నీవు పాపమును ప్రేమిస్తూ పాపమునకు దగ్గరవుతూ బ్రతుకుచు ఉన్నావు అంటే నీవు దేవునికి సమీపంగా ఉండలేవు. దేవునికి దూరస్తుడుగా బ్రతకాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒకవేళ నీవు శారీరకంగా మందిరానికి రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ నీ హృదయం మాత్రం ఎక్కడ ఉంటుంది? దేవునికి దూరంగానే బ్రతుకుచు. అయితే వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్న ప్రతిసారి కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? వాక్యం బోధిస్తా. నీవు పాపము నుండి ఎప్పుడైతే వేరుపరచడానికి ఇష్టపడతావో, పాపమును విసర్జించడానికి నీ బ్రతుకును ఎప్పుడైతే దిద్దుకోగలుగుతావో అప్పుడే నీవు దేవునికి సమీపస్తురాలుగా వస్తావు. ఆ సమీపంగా ఉంటేనే కదా దేవుని ఎదుట నువ్వు ఎలా కనిపించుకుంటావు? సమాధానంగా ఉన్నావని దేవునితోనూ, ప్రజలతోనూ, కుటుంబంతోనూ, అలాగే దేవుని ఎదుట నీ కుటుంబం ఎదుట పరిశుద్ధంగానూ కూడా నీ బ్రతుకుతూ ఉన్నావని అది దానికి ఒక అర్థం అవుతారు. నీవు సమాధానంగాను పరిశుద్ధంగాను అందరితో కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని వాక్యం బోధిస్తుందంటే మన అందరి బ్రతుకులలో కూడా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు సమాధానం ఉండాలి, పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ సమాధానము పరిశుద్ధత లేక మనము ఇంకా ఎన్ని కార్యములు దేవుడి కోసం చేసినా దానివల్ల ఆశీర్వాదం అనేటువంటిది పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను ఫలానా కార్యంలో నేను ఉన్నాను, ఫలానా విషయంలో నేను ముందడుగు ఉన్నాను, ఫలానా దాంట్లో అందరికంటే నేను ముందుగా ఉన్నాను, నేను ఇలా చేస్తున్నాను, మంచిగా ప్రార్థన చేస్తున్నాను, మంచిగా వాక్యం వింటున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ పరిశుద్ధత లేకుండా, సమాధానము లేకుండా నీవు ఎన్ని కార్యములు చేసినా దాని వలన నీకైనా నీ కుటుంబానికైనా ఏమాత్రం ఉపయోగము ఉండదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి హెచ్చరికలు రాస్తున్నాడు. హెబ్రీ సంఘమా, నీవు అందరితో కూడా కలిసి సమాధానంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అలా ఉంటే మన హృదయం అంతట్లో కూడా ఏముంటుందంటే ఆయన నీతితో నింపబడతారు. దేవుని యొక్క నీతి అనేటువంటి మన జీవితంలోకి వస్తారు. అంతేకాదు నీ సహవాసానికి కట్టుబడి మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలన్నీ? నీ హృదయంలో నీతి ఉంటే సహవాసంలో ఎలా ఉండాలో అలాగే నీకు కట్టుబడి జీవిస్తూ ఉంటావు. అన్నిటికంటే కూడా మించి దేవుడు తన ప్రజల విషయంలో దేవునితో ఉండాల్సిన పరిశుద్ధత ఎలాంటిదో అది ప్రాధాన్యత అనేటువంటిది, అది ప్రథమమైనటువంటిది అనేటువంటిది నీవు గ్రహించగలుగుతావు.
మనము దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని స్వస్థము చేత సంపాదించబడినటువంటి సొత్తు మనం అందరము కూడా. అటువంటి ప్రజలపై ఉన్నటువంటి మన జీవితంలో ఏ ఒక్క విషయంలో కూడా మనము పాపమునకు దాసులుగా మాత్రము ఉండకూడదు. అలా ఉండగలుగుచూ ఉన్నాము అని అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా వేరే బ్రతుకుచూ ఉన్నామని దాని అర్థం. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? పాపములకు వేరే బ్రతికితే నీ పరిశుద్ధతలోనికి వస్తావు, దేవునికి సమీపంగా వస్తావు. నీ దేవుని యొక్క నీతి అనేది నీ హృదయంలోనికి వస్తాయి. దేవుని దృష్టిలో ప్రథమంగా చూడాల్సినటువంటి విషయాలు నీలో కనిపిస్తాయి. అలా కనపడకుండా ఉన్నాయి అని అంటే నీవు పరిశుద్ధంగా ఉండటానికి, అందరితో సమాధానంగా ఉండటానికి ఏం చేయడం లేదు, ప్రయత్నము చేయడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి రెండు కనుక ఉంటే ఇక మన జీవితంలో, మన కుటుంబంలో ఏ విధమైనటువంటి అలజడులు ఉంటాయి? అస్సలు అలజడినటువంటిది రాదు. ఎందుకంటే పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏమి? సమాధానంగా బ్రతుకుతుంటాం. సమాధానము, పరిశుద్ధత, ఈ రెండు కనుక మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిలో కూడా, భర్తలు, భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరిలో కనుక ఉంటే అపవాదిన సాధనలు వాడు ఎన్ని ప్రయత్నములు చేసినా, వాడు ఎంతగా శోధించాలని ప్రయత్నములు చేసినా వాడి ప్రయత్నములన్నీ కూడా ఏమైపోతుంటాయి? విఫలమవుతుంటాయి. ఎందుకు వాడి ప్రయత్నములు విఫలమవుతున్నాయి? మన ప్రయత్నాలు ఎందుకు ఫలిస్తాయి అంటే నీవు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీవు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇది దేవునికి కావలసినటువంటిది, ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నము మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే మనం ప్రారంభించగలుగుతామో అప్పుడు నీవు నిజముగా నీవు నీ ఇంటి వారు ఎలా ఉంటారంటే సంతోషముగా, ఆత్మీయంగా, సమాధానముగా, చక్కని ఔదార్యమైన స్థితిని దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. ఇక సాతాడు కలుగు చేసేటువంటి ఏ కార్యములు కూడా నీ ఇంటిలో ఎంత మాత్రము జ్వరపడటానికి అవకాశమే ఉండదు. అంత పటిష్టమైనటువంటి ప్రయత్నముల్లో నీ ఇంటి వారు అందరూ కూడా కలిగి జీవిస్తుంది. ఇక సాతాడుకి ఏం పని నీ ఇంట్లో? నీ వ్యక్తిగత జీవితంలో వాడికి ఏం పని ఉంటుందా? ఏ మాత్రం కూడా వాడికి పని ఉండదు. యోగు జీవితంలో కూడా వాడు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి వాడు పర్మిషన్ తీసుకున్నాడు. కంచెని తీస్తే అప్పుడు తర్వాత యోగు అతను చూసుకుంటాడు. ఆ కంచెనటువంటిది తీయబడిన తర్వాతనే దుష్టుడు యోగుని ఏమైనా చేయగలిగాడు. కానీ కంచెనటువంటిది వేయబడిన తర్వాత ఏ మాత్రం కూడా దుష్టుడు మనల్ని ముట్టడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు అంతటా మనల్ని ఏం చేస్తూ వస్తాడు? కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో, ఎవడైనా మీలో దేవుని యొక్క కృపను పొందలేకుండా తప్పిపోతాడేమో. ఆ విధమైనటువంటి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఆ తప్పిపోయేటువంటి పరిస్థితి ఉండకుండా చేదైనటువంటి వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు ఏమైపోతున్నారు? అపవిత్రులైపోదురేమో అనియు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా నీరసంగా ఉంటున్నారు. బాగా చెప్తారు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలు మాట పరిశుద్ధత, సమాధానమును గురించి ప్రయత్నం ఎందుకు చేయబడుతున్నాడు అని అంటే, మీలో ఎవడైనాను దేవుని కృప అనేటువంటిది పొందకుండా తప్పిపోతాడేమో. దేవుని కృప లేకపోతే మనం బ్రతుకుతామా? బ్రతకలేదు. నేను బ్రతకలేను, మీరు బ్రతకలేదు. దేవుని యొక్క కృప అనేటువంటిది ఎక్కడైనా మీరు పొందకుండా తప్పిపోతారేమో అని చేదైనటువంటి వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చూడండి ఎంత బాగా మంచిగా రాశాడు. చూడండి, ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుని కృప పొందుకోకుండా తప్పిపోతారేమో అనేది ఒక కారణము. రెండవది ఏమంటే, చేదైనటువంటి వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు ఏమైపోతున్నారు? అపవిత్రులైపోదురేమో అని. మనం ఏం చేసి ఉండాలి అని అంటే, పరిశుద్ధత కొరకు, అందరితో కూడా సమాధానంగా ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ప్రయత్నము చేసి ఉండాలి. చేదైనటువంటి వేరు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా నడుస్తాయి ఎవరికి తెలియదు. అపవాదినటువంటి దుష్టుడు సాతానుడు వాడు ఏదో రూపంలో ఆ వేర్లు అనేటువంటి మొలిపింపజేస్తాడు. అది ఎటువంటి వేర్లు అని అంటే మనం అనుకోవచ్చు మంచి చెట్టే, మంచి వేర్లు అనుకోవచ్చు. కానీ అవి చేదైనటువంటి వేర్లు మొలిస్తే అవి ఏమవుతాయి అంటే, అవి మొలచి మనల్ని ఏం చేస్తాయి? కలవరపరచడం వలన అనేకులు ఏమైపోతున్నారు ఈ రోజులంటే అపవిత్రతను కలుగు జీవిస్తున్నారు. అపవిత్రులైపోదురేమో అని భయపడుచున్నారు.
హెచ్చరిస్తున్నాడు, హెబ్రీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క కృప ఒకవేళ పొందకుండా పోతారేమో, దేవుని కృపలో దాగి ఉన్న ఆయన ప్రేమకు దూరం అవుతారేమో, ఆయన యొక్క కనికర కటాక్షములకు దూరం అయిపోతారేమో, ఆయన వాత్సల్యతకు దూరం అయిపోతారేమో అని. రెండవది ఏమంటాడంటే, ఏదైనా చేరైనటువంటి వేరు మొలిస్తే అది కలవరపరుస్తారు. అది కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతూ ఉన్నారు అని. రోజున దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి బిడ్డలు, దేవుని పేరు చెప్పుకున్నటువంటి బిడ్డలే చేరైనటువంటి వేర్లు మలవటానికి కారణమైపోతున్నారు. చేరైనటువంటి వేర్లు మొలిచినప్పుడు అపవిత్రతలోనికి వెళ్ళిపోతున్నారు. కలవరపడిపోతున్నాయి కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు కలవరంలో నిండిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క కృప అనేటువంటిది పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని కృప లేకపోతే మనము ఏమి చేసినా, ఎంత ప్రయాసపడినా ఏ మాత్రము కూడా ఉపయోగమైనటువంటిది మనకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఎవరికి కావాలి? మనందరికీ కావాలి. ఆ కృప ఉంటేనే, ఆ కృప చేత ఆవరించబడుతూ ఉంటేనే మనం బ్రతుకుతాము, మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాము, దేవునికి సమీపంగా ఉంటాము. మన హృదయంలో దేవుని యొక్క నీతి అనేటువంటిది స్థాపించబడుతుంది. దేవుని ఎదుట ప్రప్రథమంగా ఉండాల్సినటువంటి గుణగణాలు, లక్షణాలన్నీ కూడా మన జీవితంలో వ్యక్తపరచుకుంటూ ఆయన కోరినట్టుగా అందరితో కూడా కలిసి సమాధానముగాను పరిశుద్ధముగాను ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. అప్పుడు ఇటువంటి అవకాశాన్ని కోల్పోము. దేవుని కృపను పోగొట్టుకోము. ఆ కృపను పోగొట్టుకోకుండా దాన్ని పొందుకునేటువంటి స్థితిలోనే మనం జీవిస్తుంటాం. అందుకే చేదైనటువంటి వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చెప్తున్నాడు. కారణాలన్నీ చెప్తున్నాడు. మీరు ఎందుకు సమాధానంగా ఉండాలి? నేను ఉండను. నేను ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ఉండలేను అని అనుకోవచ్చు. కానీ నీకు సమాధానంగా లేకపోతే, నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది లేకపోతే, దేవుని యొక్క కృప అనేటువంటిది ఏమైపోతుంది? పోగొట్టుకుంటాము. దేవుని కృప అనేటువంటిది పోగొట్టుకుంటే ఇక మనం ఏమీ లేదు, సున్నా. మన జీవితంలో ఏమీ కూడా ఉపయోగం లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, ఆత్మీయత ఉండదు, ఏమీ ఉండదు, అన్నీ పోగొట్టుకుంటాం. ఆ కృప నిన్ను వెంబడించినంత వరకే, ఆ కృప చేత నీవు ఆవరించబడుతున్నన్ని దినములు మాత్రమే నీ క్షేమం ఉండగలుగుతావు, నీ కుటుంబం క్షేమంగా ఉండగలుగుతారు. ఆ కృప అనేటువంటిది ఒక్కసారిగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక నేను ఎన్ని ప్రయత్నములు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతుంటాయి? విఫలమవుతూనే ఉంటాయి. సాధన చేసి ఓడిపోతూనే ఉంటావు, పతనమైపోతూనే ఉంటావు. ఇది గమనించారు. కొన్ని పర్యాలు మనం ఏమనుకుంటాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు, ఏం చేసినా నాకు ఏమీ రావట్లేదు, ఏమో అనుకుంటాం. లేదు, దేవుని యొక్క కృప నేను విడిచిపెట్టి వెళ్ళిపోయేదేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాలి? అందరితో కూడా సమాధానంగా ఉండకపోయినందుకు, అందరితో కూడా పరిశుద్ధంగా జీవించకపోయినందుకు. ఈ రెండు కారణాలు బట్టి నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో దేవుని యొక్క కృప అనేటువంటిది పోగొట్టుకొని, ఆ కృపలో నీవు బ్రతకలేక, ఆ కృప వెంబడి కృప అనేటువంటిది నీవు పొందుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతుకుతున్నావేమో. ఒక్కసారి మనల్ని ప్రశ్న చేసుకుంటే, దేవుని యొక్క కృప అనేటువంటిది ఎంత విలువైనటువంటిదో, ఎంత మంచిదో, మన కుటుంబములకు ఎంత ఆశీర్వాదకరమో, దీవెనకరమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు, ఆయన కృప నిన్ను ఆవరిస్తున్నప్పుడు, కృప వెంబడి కృపతో నీవు బ్రతుకుచూ ఉన్నప్పుడు దీవించబడుతుంటివి, ఆశీర్వించబడుతుంటివి. ఆ రోజు ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, వైరాగ్యము, ప్రార్థన జీవితం, వాక్యానుసారంగా బ్రతకడం, అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అవి ఏమి కూడా లేకుండా పోగొట్టేసేసాం. ఏ కారణం అంటే దేవుని యొక్క కృప అనేటువంటిది పోయాలి. హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని కృప వెళ్ళిపోయాలి. కాబట్టి దాన్ని ఏం చేయాలా? మరలా పొందుకోవడానికి ప్రయాసపడాలి, సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. అయితే వాక్యములు హెచ్చరికలు చూస్తూ చివరి వరకు మనం చదివిన వాక్యం చూస్తే చాలా భయంకరంగా ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏం కారణం అంటే దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతావేమో అని. చేదైనటువంటి వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల మీలో అనేక మంది ఏమైపోతున్నారు? అపవిత్రులైపోతున్నారు. అపవిత్రత అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిదా? లేదు. దేవుడు అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటాడు దేవుడు. ఆయన ఆత్మ నీలో ఉండాలి అంటే నీవు ఏమై ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నీవు పరిశుద్ధంగా ఉంటేనే కదా దేవుని ఆత్మ నీలో ఉంటుంది. నీవు అపవిత్రంగా జీవిస్తూ దేవుని ఆత్మ నాలో ఉంది అనేటువంటి భ్రమలో నీవు ఉంటే, ఒక రోజు నా ఆత్మ లేనివాడు నీవు, కాబట్టి నీవు నా వాడు కాడు అని దేవుడు చెప్తే, అప్పుడు మన దగ్గర సమాధానము
ఏమి అవసరం కూడా లేదు. హల్లెలూయా. గట్టిగా రక్షించే చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యం హెచ్చరిస్తున్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఒకవేళ నేను ఆ స్థితిలో ఉన్నాను, ఈ రోజున నా దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడుచున్నాడు, అందరితో కూడా ఒకవేళ సమాధానంగా లేదేమో, నా ఇంటి వారు మొదలుకొని సంఘము, సమాజము, ఎక్కడైనా కానీ నేను సమాధానంగా ఉన్నానా, పరిశుద్ధంగా నేను జీవిస్తూ ఉన్నానా లేదా అని నీవు ప్రశ్న చేసుకుంటే నీకు సమాధానం దొరుకుతాయి. నీకు జవాబు వెంటనే దేవుడు ఇచ్చేస్తా. ఆ తర్వాత నీకు ఏం చేయాలో, ఏం పోగొట్టుకున్నావో కూడా నీకు అర్థమైపోతుంది. నీవు పోగొట్టుకున్నటువంటిది ఏమిటో తెలుసా? ఈ లోకంలో ధనాన్ని పోగొట్టుకోలేదు, నీకు ఉన్నటువంటి ఆస్తులు పోగొట్టుకోలేదు, కానీ దేవుని యొక్క కృప అనేటువంటిది పోగొట్టుకున్నావంటే ఇవి అన్నీ కూడా ఒక రోజున ఏమైపోతాయి? లైవ్ అయిపోయేటి వెంటనే ఇవన్నీ పోయేటివే. ఈరోజు నీవు చూస్తున్నటువంటి, నేను ఆకర్షించేటువంటివి, నేను బానిసగా చూస్తున్నటువంటివన్నీ కూడా నేను ఒక రోజున విడిచిపెట్టి నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి వారితో, నీ కుటుంబంతో, సంఘముతో, ప్రతి ఒక్కరి కూడా నువ్వు సమాధానం ఉండటానికి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఇది వాక్యం నేను హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇది కన్ఫర్మ్. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు కూడా చూడడు. మనం ఎందుకు మందిరానికి వస్తున్నాము? ఎందుకు ప్రతి ఆదివారం మధ్య రోజుల్లో కలిసి ఉంటున్నాం, ఆదాయ స్థలాల్లో కూడుకుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసములు ఉంటున్నాం? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఈ కార్యాలు? ఒక రోజున ప్రభువు వారిని చూడాలి, ఆయనతో పాటు కలిసి జీవించడానికి, ఆ కలిసి జీవించి చూసి ఆనందించి తృప్తిగా ఉండాల్సినటువంటి ఆ శాశ్వతమైనటువంటి బ్రతుకు కోసమే ఇంత ప్రయాసపడుతూ ఉన్నాం. మరి ఆ ప్రయాసపడుతున్నటువంటి దానిలో నీవు చేయాల్సినటువంటి ఈ క్రమం, నీ వ్యక్తిగత జీవితంలో ఏది పోగొట్టుకుంటున్నావు? దేవుని కృప పోగొట్టేసుకుంటున్నావు. వాక్యం హెచ్చరిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడు. ప్రశ్న చేసుకో, నేను పరిశుద్ధంగా ఉన్నానా, లేకపోతే అపవిత్రమైన జీవితంలో ఉన్నానా, అందరితో సమాధానంగా ఉన్నానా, కనీసం వీటి కోసం ఉండాలని ప్రయత్నం నేను చేస్తూ ఉన్నానా అని నీవు ప్రయాసపడి ప్రశ్న చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎట్టి చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాటలు ఎందుకు చెప్తాంటే, వీళ్ళకి ఎవడైనా దేవుని కృప పొందలు లేకుండా పోతాడేమో అని, తప్పిపోతాడేమో, లేకపోతే ఏదైనా చేదైనటువంటి వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వల్ల అనేకులు వీళ్ళు అపవిత్రులైపోతాడేమో అని, ఒక్క గృహంలో ఏదైనా చేదు అనేటువంటి వేరు మొలిస్తే అనేకులు అపవిత్రులు అన్నటువంటి మాట ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతారు. కుటుంబంలో ఒక్కరిలో చేదైన వేరు మొలిస్తే కలవరం అనేటువంటి ప్రారంభమవుతారు. ఆ కలవరం ద్వారా అనేకులు ఏమైపోతున్నారంటే అపవిత్రులు అయిపోతున్నారు. చేదైన వేరు అంత ప్రమాదకరము. చేదైనటువంటి వేరు మనం ఏదైనా చేదు నోట్లోకి వేసుకుంటే ఇంపుగా తింటామా? తినలేదు. దాని వెంటనే ఏం చేస్తాం? ఉంచేస్తాం. మరి అటువంటిది చేదైనటువంటి వేరే మనలో, మన కుటుంబంలో లేక సంఘంలో ఎక్కడైనా మొలిస్తే అది ఏమవుతుంది అంటే అనేకులను ఏం చేస్తుంది? అది అపవిత్రులుగా చేస్తుంది. నేను వాక్యం హెచ్చరిస్తుంది. ఈ రోజున మనం గమనించాలి, నా వ్యక్తిగత జీవితంలో చేదైనటువంటి వేరు ఏదైనా ఉందా? మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, ఇవన్నీ చిన్న చిన్నవి ఏం పర్వాలేదు అని అనుకుంటుంటాం కదా. అనుకుంటాం లేదా? చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. హల్లెలూయా. చిన్న తప్పుకైనా ఒకటే శిక్ష, పెద్ద తప్పుకైనా ఒకటే శిక్ష. అట్లనే చిన్న తప్పులకి ఒక రకం వాళ్ళు ఒక బ్యాచ్, వీళ్ళు ఒక బ్యాచ్, అందరినీ కలిపి ఎక్కడేస్తారు? దేవుడు నరకంలోనే వేస్తారు. ఎవరితో పాటేస్తారు? సాతానుతో పాటేస్తారు. మనల్ని ఇంతకాలం మోసం చేసి, మనల్ని ఏమార్చి, మనల్ని ఆకర్షించి, ఇదే సుఖం, ఇదే సంతోషం, ఇదే నిజము, ఇదే నీకు చాలు, నీకు వద్దులే అని మనల్ని ఎవడైతే మోసం చేసినాడో వాడితో పాటు వాడి మాటలు విన్న వారు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? రోజు నరకంలో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్న పాపం అంటే చెప్తా, తప్పు అనుకోండి. మన అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. ఒకరికొకరు మీరు ఫోన్లు చేసుకుంటారు లేదు, నేను అందరికీ చేస్తాను. చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ఫోన్లకి సినిమా పాటలు వస్తాయి తెలుసా? చాలా మందికి సినిమా పాటలు వస్తాయి. మనకేం లేదు, భయం లేదు. దానికంటే సిగ్గు మానవం కూడా లేదు. మరి ఎవరి
దేవుని బెడ్రూమ్. దేవుని బెడ్రూమ్ సినిమా పాటలు కాలర్లో పెట్టుకోవచ్చా? స్టేటస్లో సినిమాకి సంబంధించిన పెట్టుకోవచ్చా? ఫోజులు ఇచ్చుకోవచ్చా? అవన్నీ ఎవరి దగ్గరికి? లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అవసరం. అదే వాక్యం తెలుసు. దేవుని యొక్క కృప అనేటువంటిది ఎక్కడైనా నువ్వు తప్పిపోతావేమో అంటే ఇట్లా పనులు చేస్తే కృప అనేటువంటిది ఏమవుతుంది? పోతుంది, పక్కకు పోతుంది. చేదైనటువంటిది ఏదైనా మొలిస్తే వేరు. ఇదే చిన్న చిన్న పిల్ల వేర్లు అంటే ఇదే. ఈ పిల్ల వేర్లు కనుక మొలిసేటప్పుడు రాను భూమిలోకి ఏమవుతాయి? పాతకు పోతాయి. పాతకు పోయి పాపాన్ని బయటికి ఏం చేస్తుంది? ఒక రోజున బహిర్గతం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న వేరేలే పర్వాలేదు అనుకుంటే దానికైనా దేనికైనా ఒక రోజున అపవాదిన సాతానుడితో పాటు కలిసి మెలిసి సంతోషంగా ఎక్కడ అనుభవించాలా? నరకంలో డ్యాన్స్ చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ డ్యాన్స్ చేసుకోవడం కోసం, ఇక్కడ పాటలు వినిపించడం కోసం మనం కాలెక్టర్ని పెట్టుకుంటే ఒక రోజున అక్కడ నేను ఫుల్ కాలెక్టర్నే కాలెక్టర్. చేదైనటువంటి వేరు ఏదైనా ఒకటి ములిస్తే అది మొట్టమొదటి చేసే పని ఏం తెలుసా? కలవర పెడతారు. కలవర పెట్టిన తర్వాత అనేక మారుస్తుంది. అది అపవిత్రులుగా మార్చేస్తుంది. ఒకవేళ మనలో చేదైన వేర్లు ఏమైనా ఇట్లాంటివి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. సెల్ ఫోనే కదా మెయిన్ మనకి కూడా. అవునా కదా? మొగుడు లేకపోయినా పర్వాలేదు, భార్య లేకపోయినా పర్వాలేదు, ఏం ఉండాలా? సెల్ ఫోన్ ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం సార్ అంతే కదా? సార్ అయితే అక్కడ పారేసి ఏడాడు సార్ అంటే కింద సంవత్సరాలు సార్ పట్టించు. హల్లెలూయా. నారాజు కూడా పట్టించుకోండి. టైం అప్పుడే పని చేస్తే సెల్ అంత లేదు. ఏమైతే మాకు తెలిసి టైం వేసి ఆయన ఇప్పుడు ఈ టైంలో లేదు. హల్లెలూయా. మనం వస్తువులు ఏం చేయాలా? వాడుకో. మనుషుల్ని ఏం చేయాలా? ప్రేమించాలి. కానీ మనం చేసే పని ఏమి? మనుషులు వాడుకుంటాం, వస్తువులు ఏం చేస్తాము? ప్రేమిస్తాం. మరి వస్తువుల్ని ప్రేమిస్తే మనుషులు ఏం చేస్తారు చేస్తే వాడుకుంటాం. అట్లా ఉండకూడదు. చిన్న తప్పులు చేసినా లేదా చిన్న వేరు నేను కలవలు పెడతాను. కుటుంబ వ్యవస్థలో కానీ సంఘంలో కానీ అది ఏమైపోతుందంటే అనేకులు ఏం చేస్తారు? అపవిత్రతలోనికి తీసుకుని వెళ్తారు. కాబట్టి మీరు ఏమై ఉండాలి అని వాక్యం బోధిస్తున్నది. అందరితో కూడా సమాధానంగాను పరిశుద్ధంగాను మీరు బ్రతకాలి. ఇది వాక్యం మనకు హెచ్చరిస్తుంది. నువ్వు సమాధానంగా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఎందుకు దేవుడి కృపని విడిచిపెట్టి వెళ్ళిపోతాను? విడిచిపెట్టాడు. ఎప్పుడు నీకు కుటుంబంలో కృప అనేటువంటిది విడిచిపెట్టి వెళ్ళిపోతాదో అప్పుడు ఏమవుతుంది తెలుసా? చేదైనటువంటి వేర్లు పరవడం ప్రారంభమవుతాయి. అది నీ కుటుంబాన్ని కలవర పెడతాది, అలజడి సృష్టిస్తుంది, పాపంలో తీసుకువెళ్తాది, శోధనలోకి తీసుకుని వెళ్తాది. నానా రకములైన రమసంతా కూడా ఏడాడు తెలుసా? ఇంట్లోనే ఉంటాడు. వాటిలో నుండి నువ్వు ఒకవేళ తప్పిపోతావేమో కృపలో నుండి. ఆ యొక్క చేదైన వేరు ఏదైనా మొలుస్తే అది అనేకులను అపవిత్రపరుస్తుంది, నేను కలవర పెడతాది. అలా కూడా ఉండకూడదనని వాక్యం ఏమంటుందంటే నీవు పరిశుద్ధంగా ఉండటానికి, సమాధానంగా అందరితో కూడా కలిసి ఉండటానికి నీవు ప్రయత్నించి. ఎందుకు? ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ము వేసినటువంటి ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని కూడా మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకో. ఒక పూట కూటి కోసం దేని అమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. అటువంటి భ్రష్టుడు అయినటువంటి ఏషియా కానీ లేకపోతే వ్యభిచారి కానీ మీలో ఉండునేమో అని కూడా మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండు బాల్టీలు ఉంటే కూడా ఏమైపోతుంది? చాలా పరిస్థితులు భయంకరంగా మారుతాయి. వాక్యం చెప్తారు. ఆ తర్వాత ఏషియా ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచి చూడడానికి కోసము శ్రద్ధతో వెతికినము. దేనికోసము వెతికాడమా? ఆశీర్వాదం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏదో ఆశీర్వాదం కాదు. ఏ డబ్బు రావాలనో, ఉద్యోగం రావాలనో, పెళ్లి కావాలనో అదే కాదు. యాకోబు కూడా ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశారు. ఏం ఆశీర్వాదము? మరణం నుండి తప్పించుకోవాలన్న ఆశీర్వాదమే నాకు కావాలని ప్రార్థన చేశారు. అదంతా ప్రార్థన చేశారు. కానీ ఇక్కడ యేసు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమి కోసము? ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇది ఒక ఉదాహరణ మనకు చెప్తున్నాడు దేవుడు.
నీవు పరిశుద్ధతను కోల్పోయినా, సమాధానంగా ఉండే విషయంలో ప్రయత్నం చేయకపోయినా దేవుని కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ కృప అనేటువంటిది వెళ్ళిపోయిన తర్వాత నీలో ఏమి మొలకెత్తుతాయి అంటే చేదైనటువంటి వేర్లు మొలకెత్తుతాయి. ఆ చేదైనటువంటి వేరు మొలకెత్తినప్పుడు కలవరపడి అనేకులను అపవిత్రులుగా మార్చేస్తుంది. దానికి ఉదాహరణే ఏశావు జీవితాన్ని దేవుడు చూపెడుతున్నాడు. ఏశావు లాంటి జీవితం ఎటువంటిదంటే ఒకే ఒక పూట పుట్టి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి ప్రశంసుడు. అటువంటి వాడైనను లేకపోతే వ్యభిచారంలో ఉన్నాడేమో జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఏశావు ఏం చేశాడు? మరలా ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్ళు విడిచిపెట్టు దానికోసం శ్రద్ధగా వెతికినను. ఎలా వెతుకుతున్నాడు? శ్రద్ధగా వెతుకుతున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నటువంటి మనకు దేవుని హెచ్చరించిన ఈ మాటలు వింటున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? శ్రద్ధని విడిచిపెట్టాలి. దేనిపైన? ఒకవేళ నీవు సమాధానంగా ఎవరితోనైనా లేకపోయినా, లేకపోతే పరిశుద్ధంగా బ్రతకలేకుండా ఉండినా కానీ ఆ రెండింటిని పొందుకోవడం కోసం నువ్వు శ్రద్ధగా వెతికితే ఇప్పుడు నీకు అవకాశం, ఇప్పుడు నీకు పశ్చాత్తాపడడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటే ఏశావు తిరిగి మారు మనసు పొందడానికి కూడా అవకాశం త్వరగా ఏమైపోయాడు? విసర్జింపబడినట్లుగా విసర్జించబడేటువంటి స్థితిలోకి వస్తాడు. అప్పుడు విసర్జించబడటము అంటే సాతానునికి నీవేమైపోయినట్లు దాసులకి వారితో పాటు నీవు కూడా నరకంలో వేయబడటానికి దృష్టాంతముగా నిలబడినట్టు లెక్క. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి జీవితం మనకు కావాలా? ఏశావు లాంటి బ్రతుకులు మనకు ఉండాలా? లే, అందరితో కూడా సమాధానముగా పరిశుద్ధంగా బ్రతికితే అది చాలా. మన బ్రతికి ఎంతకాలంలో బ్రతకదు, కొద్ది రోజులు మన బ్రతికి. పోయిన వారంలో ఒక సంఘటన మనం చూసేం కదా. విమానంలో ఎంతమంది చచ్చిపోయారు? 249 మంది చచ్చిపోయారు. ఇంకా కింద హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్, కుటుంబాలు ఎంతమంది చచ్చిపోయారు ఇంకా సరిగ్గా లెక్కలేదు. దరిదాపు 300 మంది పైన చచ్చిపోయారు. ఒక్క క్షణంలో చచ్చిపోయారు. మరి వాళ్ళు ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారో, ఏమేమో ప్రణాళికలు వేసి ఉంటారు, ఏమేమో. కానీ ఒక్క క్షణంలో ప్రాణాలన్నీ కూడా పోయాయి. మరి ఆ కుటుంబానికి ఎంత రోధిస్తూ ఉంటాయి, ఎంత వేదనలో ఉంటాయి ఆలోచన చేయండి. మనకున్న ఈ చిన్న జీవితంలో ఎన్నో మన ప్రయత్నాలు, ఎన్నో ఆలోచనలు, ఏమేమో మనం ఈర్ష్యలు, అసూయ, కక్షలు, ఏమేమో మనం చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానిటువంటి. అందుకే దేవుడు చెప్తాడు, అందరితో కూడా సమాధానముగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధత ఉంటేనే నీ ప్రభువును చూస్తావు. పరిశుద్ధత లేకుండా నీ ప్రభువు దగ్గరికి కనీసము రాను చూడడానికి కూడా నీ కన్నులు కూడా అదృష్టము ఉండదు అని దేవుడు సూచిగా మాట్లాడుతున్నాడు. ఏ క్షణంలో ఎవరు ప్రాణాలు వెళ్ళిపోతాయి తెలియదు. మరణం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడైనా అది సంధిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పుంగనూరులో, రేపు మదనపల్లిలో, లేకపోతే మన్నాడు హైదరాబాద్లో, లేకపోతే బొంబాయిలో అట్లా ఉందా? ప్రతిరోజు ప్రతి చోట మరణం అనేటువంటిది అనేక మందిని ఏం చేస్తామని సందర్శిస్తాము. అవునా కదా? ఒక్కొక్కసారి 100 మందిని లేకపోతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఇద్దరిని బ్యాచ్ యాక్సిడెంట్ల ద్వారా ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది చచ్చిపోతున్నారు, సహజ మరణాలు ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇలా లెక్కేస్తే ఎన్నో ఎన్నో మరణాలు. మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో కూడా ఎవరికి తెలియదు. అటువంటి చిన్న అల్పమైనటువంటి జీవితం కోసము ఎందుకు మనలో ఇటువంటి కక్షలు, ఈర్ష్యలు, అసూయలు పెంచుకొని పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా బ్రతికి ఎన్నో దేవునికి వ్యతిరేకమైన అన్యాయమైన కార్యాలు మనం చేయకుండా ఉండటమే మనకు మంచిది, మనకు క్షేమం. మనకి ఎప్పుడు మరణం సంభవించినా లేదా దేవుడు రాకడానికి వచ్చినా మనం ఎక్కడున్నారా? పరలోక రాజ్యంలో ఉండడానికి మనం ప్రయాసపడుతుంటాం. ఆ పరలోక రాజ్యమే నిత్య జీవము. దాని గురించి నువ్వు ఆలోచన చేస్తూ అందులో ప్రవేశించడానికి నీవు యోగ్యుడిగా బ్రతకడం కోసం నీ ప్రయత్నాలు ఉండాలి తప్ప లోక సంబంధమైన, దేహ సంబంధమైనటువంటి కార్యములు నెరవేర్చుకోవడం కోసం, వాటి వల్ల నీవు తృప్తి పొంది సంతోషించడం కోసం మాత్రమైతే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ బ్రతికున్నావంటే, నీవు ఏమై ఉన్నావు అంటే అదంతా కూడా ఎవరి వలన? దేవుని యొక్క కృప వలననే. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని కృప వల్లనే నీవు బ్రతుకున్నావు. నీవు కలిగి ఉన్నది ఏదైనా కూడా దేవుని వల్లనే.
కలిగి ఉన్నదేనను రానున్నదేనను అన్నీ కూడా ఎవరి వల్ల కలిగాయి? దేవుని వల్లే కలిగాయి. మరి అటువంటి దేవుని వల్ల కలిగినటువంటి అన్నిటిని కూడా నీకు అనుభవిస్తూ అవే దేవుడు అనుకుంటే వాటిని పంపిన సృష్టించినటువంటి దేవుని మర్చిపెట్టే పరిస్థితుల్లో మాత్రము రాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే నీ పరిశుద్ధమైన జీవితంలో చెడగొట్టేటువంటివి ఇవన్నీ కూడా. పరిశుద్ధతలో నీవు బ్రతకకుండా సమాధానంగా జీవించకుండా చేదైనటువంటివి వేర్లు మొలిచి కలవరపరిచి అనేక అపవిత్రపరుస్తున్నటువంటి కార్యాలు. అందుకే నీవు అందరితో కూడా ఎలా బ్రతకమంటున్నాడు అంటే సమాధానంగా బ్రతకు, పరిశుద్ధంగా నీవు బ్రతుకు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాడు. అందుకే యేషయ్య ఉదాహరణ మనం చెప్తున్నాడు. తిరిగి అతను ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచి చేస్తున్నాడు ప్రార్థన. కన్నీరు విడిచి ఆయన శ్రద్ధగా దానికోసం వెతికినా అదేం పోలేదు. ఆయనకు మారు మనసు పొందడానికి కూడా అవకాశం దొరకక విసర్జింపబడెను. ఇప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఇది కృపకాలంలో, ఈ కృపాకాలంలో మారు మనసు పొందే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ అవకాశం కనుక నీవు పోగొట్టుకుంటే నీవు దేవుని కృపను పోగొట్టుకున్నట్టే. దేవుడు ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లే. నీవు ఎప్పుడు కూడా ఏ ప్రయాసపడాలంటే ఆయన కృప నేను పోగొట్టుకోకూడదు, నా కుటుంబం పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనే తప్ప వేరే ఆలోచన నీకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి దేవుని కృప కావాలనుకుంటున్నారు ఈ రోజున? దేవుని యొక్క కృప నాకు ఉండాలి, నా ఇంటి వారికి ఉండాలి. ఎంతమందికి కావాలి? చాలా మందికి చోటులు ఉన్నట్టున్నారు. వినపడతారు. దేవుని కృప ఎంతమంది కుటుంబాలు కావాలని కోరుకుంటున్నారు? కావాలా వద్దనే వాళ్ళు వద్దంటే మనం ఈ లోకంలో లేమని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కృప అనేటువంటిది చాలా చాలా మంచిది. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మీరు అతిశయపడుట కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనను మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరితము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పండుగ అన్న చోట అర్థం ఏమిటంటే పరిశుద్ధ దినము అని రాయబడుతుంది. మీ బైబిల్ ఉందమ్మా? పుట్టినోట్లో దానికి అర్థము పరిశుద్ధమైనటువంటి దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. మీరు అతిశయపడటం మంచిది కాదు. కొన్ని కార్యాలను బట్టి, కొన్ని స్థితిగతులను బట్టి మనుషుడికి ఉన్నటువంటి స్వభావం ఎటువంటిది అంటే అతిశయమైనటువంటిది వస్తుంది. ఆ అతిశయమైనటువంటిది మంచిది కాదు. కానీ పులిసిన పిండి కొంచెం ఉంటే కూడా మొత్తంతా కూడా ఏమైపోతుంది? పులియ చేయనని మీరు ఎరుగరా? పులిసిపోయిన పిండి ఏదైనా కొంచెం ఉందండి, అందులో ముద్దలో కలిపితే ఆ ముద్దంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. అంటే భక్తి కలిగినటువంటి జీవితంలో ఏదైనా ఒక చిన్న చేదైనటువంటి అనుభవం, చేదైనటువంటి వేరు ఏది వచ్చినా వాక్యం ఏం చెప్పేది? మీరు కలవరపడి అనేకులు అపవిత్రులైపోతారు. అదే రీతిగా పులిసినటువంటి పిండి మొత్తంతటిని కూడా ఏం చేస్తారు? మరి పులి చేస్తుంది. అంటే అది కూడా పులిసిపోతుంది. అంటే పులి అనేటువంటి స్థితిలో మనం ఉండాలి. పులిసేటువంటిది ఏదైనా మనలో ఉంటే, పులిసిపోయినటువంటి బ్రతుకు ఏదైనా మనలో ఉంటే మన యొక్క ఉన్న ఆధ్యాత్మికమైన జీవితం పరిశుద్ధులు అంతా కూడా పోగొట్టుకునే పరిస్థితులకు వెళ్తాం. వాక్యం మీద చదివిస్తారు, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త కొత్త అవుటకై ఆ పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. పాత చేదైన వేళ్ళు, పాపము, బలహీనతలు ఇటువంటివి ఏదైనా ఉంటే అది పులిసినటువంటి దానితో సమానం. ఆ పులిసిన దాన్ని అంతటి కూడా మీరు ఏం చేయమంటున్నాడంటే తీసి పారవేయడి. ఎందుకనంటే మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త కొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. కొత్తగా తయారు. అందులో మనకు ఏ మాత్రం పులి చేసేటువంటి కార్యాలు, చేయలేని వేర్లు ఏ మాత్రం కూడా ఒకటి కూడా ఉండవు. మన నోటి మాటలైనా, దృష్టి అయినా, ఆలోచన అయినా, ఉద్దేశములు, కలపలు అన్నీ కూడా ఎలా ఉందంటే కొత్త కొత్తగా మనకు అనిపిస్తూ ఉండాలి. అప్పుడే పులిసినటువంటి ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను
ఎందుకు క్రీస్తు ప్రభుల వారి గురించి అక్కడ ప్రస్తావిస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. అటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడని చెప్తుందంటే, ఆ పస్కా పండుగ రోజున ఆచారంగా చేసేటువంటి బలి ఎవరు మార్చబడ్డారంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. పస్కా బలి పశువుగా మార్చబడ్డాడు కాబట్టి ఆ పాతదైన పులిపిడిని తీసివేయి ఆ క్రీస్తు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే మన పస్కా పశువుగా వధింపబడెను. కనుక పాతదైనటువంటి పులిపిండితోనైనను, ఇప్పుడు చెప్తాడు చూడండి, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, పాతదైన పులిపిండి, రెండోది ఏమంటున్నాడు? దుర్మార్గతయు దుష్టత్వము అనేటువంటి పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులి అనేటువంటి రొట్టెతో మనం ఏం చేసుకోవాలి? పండుగను ఆచరించదు. పండుగ అంటే పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినం. ఈ రోజున ఈ విశ్రాంతి దినంలో మనం కూడి ఉన్నాము అని అంటే మనం ఎలాగ ఆచరించాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది. పాతదైన పులిపిండితో మనము పస్కా తినాలి, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఆచరించకూడదు. హల్లెలూయా. అంటే పాతమైనటువంటి పులిపిండి మనలో ఉంటే వాటిని ఏం చేసుకోమంటున్నాడు? కొత్త ముద్దగా తయారవ్వాలి. కొత్త ముద్దగా తయారయ్యి ఈ పరిశుద్ధ దినాన్ని నువ్వేం చేయాలి? ఆచరించాలి. పాతమైనటువంటి దుర్మార్గత దుష్టత్వము అనేటువంటి పులిపిండితో కనుక నీవు వచ్చి ఈ ఆదివారం దినముని వచ్చి నేనే అనేటువంటి విధంగా నిన్ను నీవు కనపరచుకొని దేవుని స్తుతించిన, కనపరిచిన, మహిమపరిచిన నీకు వచ్చే మార్పు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తాను. ఆదివారం దినం ఎలా ఆచరించాలి? మనము ఇది పరిశుద్ధ దినం కాబట్టి మనం ఎలా ఆచరించాలి? పరిశుద్ధం అంటే ఎట్లా ఆచరించాలి? పరిశుద్ధంగా అంటే వాక్యం సెలవులు చూడండి. పాతదైన పులిపిండితోనైనను ఒకటి, రెండవది ఏమంటున్నాడు? దుర్మార్గతయు దుష్టత్వమున పులిపిండితోనైనా కాకుండా. అంటే ఈ రెండు గుణాలు, ఈ కార్యాలు మనలో ఉండకుండా, ఇవి ఏవి కూడా లేకుండా మనం ఏం చేయాలంటే ఏమంటున్నాడు? నిష్కాపట్యమును సత్యమునను పులి అని రొట్టెతో పండుగ ఆచరించాలి. కపటము లేనటువంటి జీవితం, సత్యము దేవుని యొక్క వాక్యం అంటే వాక్యానుసారంగా బ్రతికేటువంటి వ్యక్తిత్వం, నిష్కపటముతోనూ దేవుని వాక్యమును అనుసరించేటువంటి జీవితముతోనూ మనము ఈ యొక్క పరిశుద్ధ దినమును ఆచరించబద్దులై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనం చూస్తే సంఘములో ఎవరు కనపడుతుంది సార్? అందరూ కూడా చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుడు చేసి ఎలా కనపడాలి? సంఘంలో పరిశుద్ధులుగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా కనపడాలా? పరిశుద్ధులుగా. అప్పుడే ఈ సంఘానికి ఏమని పేరు పెడతాడు దేవుడు? ఇది పరిశుద్ధుల సంఘము. ప్రార్థన చేసేటువంటి పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలని వాక్యం పోయిన వారు చెప్పారు లేదా? ప్రార్థన ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే పరిశుద్ధులతో కూడా నీ సహవాసంలో ఉండాలి. అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏమిగా కనపడాలి? పరిశుద్ధులుగా కనిపించాలి. అంతేకాని పాత బతుకున్నట్లే మూట కట్టుకొని అలాగే వచ్చి అలాగే దేవుడిని స్తుతించి నీలో ఉన్న దుష్టత్వం దుర్మార్గత అన్ని పెట్టుకొని పులిసిపోయిన పిండితో వచ్చి నువ్వు చేస్తే మొత్తంతా కూడా ఏమైపోతుంది? పులిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం తులసి ఉంటే కూడా మొత్తం ఏమైపోతుంది? పులిసి వాక్యం అలాగే తెలుస్తుంది. అందుకే మీరు కొత్త ముద్దగా మార్చబడాలి. కొత్త ముద్దగా మార్చబడితే పరిశుద్ధులను వస్తాం. పరిశుద్ధత ఉంటేనే నీ ఎవరిని చూస్తాం? ప్రభువు వారిని చూస్తాం. ప్రభువు వారిని చూడాలంటే నీ వ్యక్తిత్వంలో ఎలా ఉండాలంటే అందరితో కూడా ఏమై ఉండాలి? సమాధానం. పరిశుద్ధం ఉండడానికి ప్రయత్నం చేయి. ఇక్కడి నుంచి నైనా మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము దేవుడు చూచి నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. దానివల్ల నువ్వు ఫలితం పొందుకుంటావు. నువ్వు సమాధానం ఉండటం కోసం ప్రయాసపడడం లేదు, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడలేదంటే ఎక్కడ వేసిన పొంగలి అక్కడే పెట్టాలి. దానిలో ఏమాత్రం మార్పు అనేటువంటిది కలుగదు. వాక్యమాన్ని హెచ్చరిస్తారు. అందుకే వాక్యంలో ఏమవుతుందంటే మనం ఇంత ప్రయాస ఎందుకు పడుచున్నాము? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 13-14 వచ్చిన 3వ అధ్యాయం 13-14.
మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. పై వచనాల్లో మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రభు యొక్క దినం అనేటువంటిది ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ కూడా రాస్తూ పాతవి అంటే ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశము ఇప్పుడు పంచభూతములన్నీ కూడా వికటమైనటువంటి వేండ్రముతో లైన్ అయిపోతాయని, ఈ భూమి దాని మీద ఉన్న కుర్చీలు కాలిపోతాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు లైవ్ అయిపోతాయి. కాబట్టి మనం దేనికోసం ఎదురు చూస్తున్నాము అంటే ఏమంటున్నాడు? ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏమున్నది? నీతి అనేటువంటిది నివసిస్తారు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము. ఇప్పుడున్నటువంటి ఈ భూమి పాపముతో బలత్కారము చేత పట్టబడిపోయినటువంటిది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు కూడా అలాగే బ్రతుకుచూ ఉన్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే దేవుని యొక్క వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యొక్క నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై. హల్లెలూయా. ఏమనాలి మనలో? శాంతం అంటే ఏమనకూడదు? కోపం. కోపం ఉండకూడదు అంటే శాంతంగా ఉన్నామని. శాంతంగా ఉండాలి. రెండవది ఏముంది? ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అంటే కలంకం ఏది కూడా మనలో ఉండకూడదు. కలంకం మచ్చ ఏది కూడా ఉండకుండా శాంతము నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్టు జాగ్రత్త పడుతుంది. ఈ మూడు కార్యాలు మనలో. ఎందుకోసం? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనం ఏం చేస్తున్నాము? కనిపెట్టుచూ ఉన్నాము. ఈ ప్రయాసం అంతా ఎందుకంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం దానికోసం కనిపెడుతున్నాం. ఆ కనిపెడుచున్నప్పుడు వేళలో మనలో ఇటువంటి కలంకాలు మత్స్యలు డాగులు ఇవేమి కూడా ఉండకూడదు. వాటి ఉండకుండా మీరు ఏం చేయమంటున్నాడంటే జాగ్రత్తగా చూసుకోండి. మీ మీద నిందలు కూడా ఏమి ఉండకూడదు. వాక్యం మీద చెప్తారు, నిందారహితులుగాను నిష్కల్పలుగాను శాంతము కలిగిన వారుగా మీరు బ్రతికితే మీరు ఎదురు చూస్తున్నటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అందులో నీతి నివసిస్తుంది. అప్పుడు మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో పాటు సదాకాలము ఆయనతో కూడా నివాసము చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి. మనం చేస్తున్న ఈ ప్రయాస వ్యర్థము కాకూడదు. ఒకరోజు ఎత్తబడినటువంటి సంఘంలో ఎత్తబడకుండా విడబడకపోతే అప్పుడు అనేక మంది మళ్ళీ ఏం చేస్తారు? పొగుడుతారా? నిద్ర వేస్తారు. ఏమిటి మీరు దేవుడి ఇంట్లో మీరు ఎందుకు పోలేదు బయటికి అంటారు. ఖచ్చితంగా ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకూడదు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదంటే నిష్కలంకులుగా నిందారహితులుగా శాంతము కలిగిన వారిగా దేవుని కృపను పోగొట్టుకోకుండా అందరితో కూడా కలిసి సమాధానముగా పరిశుద్ధంగా బ్రతికితే ఒక రోజున పరిశుద్ధమైన దేవుని ఎందుకు మనము చేర్చబడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 కూడా ఒక మాట రాయబడింది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకోనగలను వాక్యం బోధిస్తుంది. తాను నిలుచుచున్నానులే అని తలుచుకుంటూ ఉంటాడు. కానీ వాడు ఏం చేయాలా? వాడికి కూడా జాగ్రత్తగా పడిపోతానేమో, పడకుండా ఉన్నట్టుగా జాగ్రత్తగా చూసుకోబడి నేను నిలుచుకొని ఉన్నానులే, దేవుళ్ళు ఉన్నాను, వాక్యం తెలుసు, లేకపోతే ప్రార్థన తెలుసు, ఉపవాసం తెలుసు, పరిశుద్ధి తెలుసు, అన్నీ తెలుసు అని అనుకునేటువంటి వాడు కూడా ఏమై ఉండాలంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను. మనం ఎప్పటికైనా కానీ దేవుని రాకడ వచ్చినంత వరకు కూడా మనం ఏమై ఉండాలి? పడిపోకుండా జాగ్రత్తగా మనం కాకుండా ఎక్కడ ఎడం వైపు పడిపోతామో, కుడి వైపు పడిపోతామో, ముందు బోర్ల ఒకరు పడతామో, ఎల్లర్లు పడతామో తెలియదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? వాక్యం సెలవిస్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకునంటే నీ హృదయంలో నుండి ఏం బయలుదేరి తెలుసా? జీవధార బయలుదేరినది సామెతల గ్రంథంలో రాయబడింది. కాబట్టి అన్నిటికంటే కూడా ముఖ్యంగా నీ హృదయంలో భద్రంగా పడుకోమని చెప్తారు. ఈ హృదయం నుండి జీవధారలు బయలుదేరేటువంటి స్థలం అది. ఆ హృదయం నుండి జీవధారలు బయలుదేరేటప్పుడు నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి?
చాలా భద్రంగా కాపాడుకో. ఒక మనిషి యొక్క ప్రవర్తన, దృష్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి ప్రారంభమవుతుందంటే హృదయంలో పుట్టేటువంటి తలంపులు, ఆలోచనలు బట్టి వాడి ప్రవర్తనను మనం కనిపెట్టగలుగుతాం. వాడి హృదయంలో పుట్టే తలంపులు, ఆలోచనలు మంచివైతే వాడు తన హృదయాన్ని ఏం చేసుకుంటున్నట్టు కాపాడుకుంటున్నారు. వాడి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కనుక ఉంటే వాడు ఏమవుతున్నట్టు ఆ హృదయంలో పుట్టే తలంపులను బట్టి తను తాను దేవుని యొక్క కృపను పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటాడు. వాక్యం సెలవిస్తారు. సామెతల గ్రంథం ఆ మాట రాయబడింది 4:23లో, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరులు కనుక అన్నిటికంటే కూడా ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏదిమా? హృదయం. దేవుడు ఏమడిగాడు మనల్ని? ఆ హృదయాన్ని అడిగాడు. ఎందుకు? అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, బహు చెడ్డది. అది చెడ్డది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడంటే దేవుడికి మన మీద ఎంత ప్రేమ. అందుకే ఆ హృదయాన్ని భద్రంగా కాపాడు, అన్నిటికంటే ముఖ్యంగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రంగా కాపాడుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:3లో కూడా ఏమంటాడంటే, మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినటువంటిది. నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని చెప్పుకోవడం కాదు. నీవు పరిశుద్ధంగా జీవిస్తున్నావు అని అంటే జాగ్రత్తము, అపవిత్రత, లోపత్వము కనీసం వీటి పేరైనను కూడా నీవు ఎత్తుకోవు. ఆ పేరు అనేది మన నోట్లో రాకుండా ఉండాలి. అదే ఎవరికి తగినటువంటిది? పరిశుద్ధులకు తగినటువంటిది. నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావనంటే వీటి పేరు కూడా నీ నోట్లో రాక. జాగ్రత్తము, లోపత్వము, ఆ తర్వాత ఏమిది అపవిత్రత, ఇటువంటివి ఏవి కానీ నీ నోట్లో నుంచి నీ నాలుగు ద్వారా కూడా నేను మాట్లాడకుండా కాపాడు. ఇది నీ పరిశుద్ధమైనటువంటి జీవితానికి తగినటువంటిది. ఆదివారం మనం చక్కగా ఇక్కడ పరిశుద్ధంగా దేవుని ఆరాధించి, సోమవారం నుంచి శనివారం వరకు నానా పాటలు పడి మరలా ఆదివారం వచ్చి కూర్చుంటే మన బ్రతుకు దేవుని దృష్టికి అంగీకారముగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఇవన్నీ చెప్పాడు. మనము ఈ యొక్క పరిశుద్ధ దినమును ఆచరిస్తూ ఉన్నామనంటే ఏ దుష్టత్వము కానీ, దుర్మార్గత కానీ, దీనికి సాదృశ్యమైన పిలిపింటితో కూడినటువంటి ఏవి కూడా లేకుండా పరిశుద్ధమైన దినమును మనం ఏం చేసేవారు ఉండాలని ఆచరించాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని, బలహీనతను అన్ని అట్లా పెట్టుకొని వచ్చేది కూర్చొని మరలా మనము దేవుని మహిమపరిచిన, కూర్చున్న, సమయం గడిపిన హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ పులిసిన పిండి, దుర్మార్గత, దుష్టత్వము ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి వారిని గురించి వాక్యం ఏమంటుందంటే అపొస్తలుల కార్యం 20:30 మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరును అని వాక్యం బోధిస్తారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వరకు ఉన్నటువంటి శిష్యులే కాదు, ఆయనకు భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా శిష్యులే. హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటించే ప్రతి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు, శిష్యులు, వీళ్ళందరూ కూడా దేవునికి సంబంధించినటువంటి బిడ్డలే. అటువంటి వారిని కొంతమంది ఏం చేస్తారంటే ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతూ మనుషులు, అటువంటి వారు మీలో నుండే ఏమవుతున్నారు? వాళ్ళు బయలుదేరుతారు. కుటుంబంలోనే బయలుదేరవచ్చు, లేకపోతే సంఘంలో బయలుదేరవచ్చు, సమాజంలో బయలుదేరవచ్చు. వంకర మాటలు చెప్పి నీవు నడుస్తున్నటువంటి మంచి మార్గంలో తొలగింపజేసి కుడి ఎడమలకు తొట్టిల్లింపజేసేటటువంటి మాటలు నీ చెవిలో వేసి నేనేం చేస్తుంటారు తెలుసా? ఈడ్చుకొని వెళ్ళేటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి ఈడ్చుకొని పోతారు? పరిశుద్ధతలో నుండి, సమాధానంలో నుండి, మంచి జీవితంలో నుండి, మంచి ప్రవర్తనలో నుండి, మంచి దృష్టిలో నుండి, మంచి ఆలోచనలు, మంచి తలంపుల్లో నుండి నేనేం చేస్తానంటే వంకర మాటలు మాట్లాడేటువంటి మనుషులు నేనేం చేస్తానంటే తమ వెంట ఈడ్చుకొని పోవాలని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. అప్పుడు కొంతమంది అమాయకులు ఏమైపోతారు? అటువంటి వంకర మాటలు ఏమైపోతారు? పడిపెడతారు. వాడు ఈడ్చుకొని పోతాంటే ఈ రక్తాలు, గాయాలు కారుతా ఉంటాయి. వాడు ఈడ్చుకొనే పోతా ఉంటాడు. రక్తం ఎందుకు కారుతుంది అంటే కారుతా ఉంది అంటాడు, కానీ వాడు ఈడ్చుకొని పోయిందని కారింది మాత్రం చెప్పలేదు. ఎందుకు? వాడి మాటలు అంత తీయగా ఉంటాయి. ఇక్కడ రక్తాలు కారిపోతుంటాయి, గాయాలు అయిపోతుంటాయి, కాళ్ళు చేతులు విరిగిపోతుంటాయి. వాడు ఈడ్చుకొని పోతూ ఉంటాడు. వంకర మాటలకు మనం తావు ఇవ్వకూడదు. వాక్యం బోధిస్తారు.
శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు వీళ్ళనే బయలుదేరారు. కాబట్టి అటువంటి మనుషులకు మనం ఎలా ఉండాలి సార్? చాలా చాలా దూరంగా బ్రతకడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకొనవచ్చని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలు అందరితో సమాధానంగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభుడు ఎవరో చూడడు. దేవుని కృపను మీరు పోగొట్టుకుంటారేమోనని, లేకపోతే చేదైనటువంటి వేర్లు ఏదైనా మనిషి కలవరపరిచి అనేక అపవిత్రతలను తీసుకొని వెళ్తారేమో అని ఆ యొక్క ఏషావు ఎలాగైతే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠతకు హక్కును హక్కు వేసుకొని భ్రష్టుడైపోయి వ్యభిచారి ఎవరైనా మీరు ఉన్నాడని జాగ్రత్తగా చూసుకోమని ఇన్ని హెచ్చరికలు ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే, ఏషావు చివరికి దానిని ఆశీర్వాదాన్ని పొందగోరి మారు మనసు పొందడానికి కూడా ఏమాత్రం కూడా అవకాశము లేక భ్రష్టుడైపోయి విసర్జింపబడినట్లుగా అవుతారేమో అని దేవుడు ఆ ఉదాహరణతో పాటు హెచ్చరిస్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకోకూడదు. దేవుడి యొక్క కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఆ కృప విలువ మీకు ఇప్పుడు తెలియదు. ఆ కృప నేను వెంబడించినంత కాలమే నీవు సుఖంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది, దీవెన ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది. ఆ కృపని విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే ఆ కృపను నువ్వు ఏం చేసుకోవద్దంటున్నాడంటే, వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయం ముందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినం ముందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచూ ఉన్నాడు కదా. నీవు ప్రార్థన చేసినప్పుడల్లా అనుకూలంగా నీవు ఉండాలనేటువంటి మొరను ఆయన విన్నాడని నీవు ఆయన చెప్పాడు కదా. ఈ మాట నీవు అనుకుంటున్నావు కదా. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఇప్పుడే మీకు అనుకూలమైన సమయము, ఇదే నీకు రక్షణ దినము అని చెప్తాడు. అంటే ఈ రోజు నీవు విన్నటువంటి ఈ మాట, ఈ వాక్యము, ఇది నీకు ఏమిగా మార్చబడే దినం అంటే, ఇది నీకు అనుకూలమైన సమయము, ఇదే నీకు రక్షణ దినము. ఈ అనుకూలమైన సమయము నీవు వృధా చేసుకోవద్దు. ఈ అనుకూలమైన దినం, రక్షణ దినాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి మాట. ఇది మిగిలి నీకు అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఈ అనుకూలమైన సమయంలో నీవు పశ్చాత్తాపం పొందకోరి దేవుని పాదాల చెంత నీవు మొరపెట్టగలిగినట్లయితే ఆయన కృప నిన్ను విడిచిపెట్టి పోవద్దు. హల్లెలూయా. చేదైనటువంటి వేరు ఏదైనా ఉంటే అవి నీలో నుండి బయటకు విసర్జించేటువంటి సమయం. ఇది అనుకూలమైన సమయం, ఇది నీకు రక్షణ దినము. నీవు పోగొట్టుకున్న రక్షణ, పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత, పోగొట్టుకున్న సమాధానం పొందుకునేటువంటి దినం ఈ రోజున. ఇది నీకు అనుకూలమైన సమయం అని దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుతూ వేడుకుంటూ ఆ మాటని విని నీవు మారు మనసు పొందినట్లయితే నిజంగా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు నీవు ఖచ్చితంగా చూస్తావు. ఒకవేళ లేదు నేను ఇంకా ఇలాగే వచ్చాను, ఇలాగే బ్రతుకుతాను అని నీవు మొండిగా కనుక కూర్చుంటే దేవుడు కూడా ఏమీ చేయదు. దేవుని కృప అనేటువంటి ప్రక్కకు తెలియదు. నీకేమి చెప్పాలి? ఆ కృప విలువ ఆ తర్వాత తెలుస్తుంది. ఏ విషయం జ్ఞాపకం పెట్టి ఉండాలి. మారు మనసు పొందడానికి ప్రయాసపడ్డాడు కదా, అవకాశం దొరికిందా? జరగలేదు, విసర్జింపబడిపోయాడు. అయ్యో ఆ ఆశీర్వాదం నాకు కావాలి, ఆ దేవుని కృప అనేటువంటిది నాకు రావాలి, నా మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి, మేమందరూ కూడా సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, కోరిన కన్నీళ్ళు విడిచిన విసర్జింపబడిపోయేవన్నటువంటి పరిస్థితి నీకు తెలియకుండా ఒకవేళ ప్రార్థన చేయించాలి. ఆ విసర్జింపబడే పరిస్థితి రాక మునిపే నిన్ను నీవు ఏం చేసుకోండి, ఇది మిగిలి అనుకూలమైనటువంటి సమయము, ఇదే నీకు రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుకూలమైనటువంటి సమయంలో పోగొట్టుకోవద్దు. ఈ రక్షణ దినాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చెయ్యదు. ఈ రోజున మన కుటుంబాల పరిస్థితి ఎందుకు ఈ విధంగా మార్చబడిపోయిందంటే, చేదైనటువంటి వేర్లు మొలిచి కలవరపెట్టి అనేకులు ఏం చేసేసి అపవిత్రతలోనికి నడిపించేది.
ఆ అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నారు కాబట్టి కృప అనేటువంటిది ఏమైపోయారు, పోగొట్టుకుంటావేమో, కృపలో నుంచి తప్పిపోతావేమో అని వాక్యం హెచ్చరిస్తుంది. నీవు సమాధానంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ప్రభువును చూస్తావు, ప్రభువుతో పాటు కలిసి వస్తావు. నీ పాత పులిసినటువంటి పిండిని అంతటితో విడిచిపెట్టే, అది ఏమన్నా ఉండని, దుర్మార్గం ఉండని, దుష్టత్వం ఉండని, మరి ఏదైనా ఉండని, శాంతంగా ఉండు, నిందారహితులుగా ఉండు, పరిశుద్ధంగా బ్రతుకు. దేవుడిని హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు ఇవన్నీ కూడా, ఈ హెచ్చరికలు కనుక మనం తీసుకున్న వ్యక్తులకైతే నీ ఒకటి ప్రార్థించాలి. ఇది నాకు రక్షణ దినము, ఇది నాకు మిక్కిలి అనుకూలమైన సమయము అని నువ్వు కనుక తలంచి దేవుని సన్నిధిలో ఈ సమయంలో కనుక నీకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నేనేం చేస్తాను తెలుసా, నీ జీవితాన్ని మార్చివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు మార్చబడాలని దేవుని యొక్క ప్రయాస. ఏషియాపైతే మారు మనసు పొందడానికి అవకాశం లేక భ్రష్టుడైపోయాడు, అవకాశం లేక విసర్జింపబడిపోయాడు. తన భ్రష్టత్వం నుండి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వం నుండి మరలా పొందుకోవాలని ఇష్టపడ్డాడు, ఆశపడ్డాడు. ప్రయోజనం లేకుండా పోయాడు, విసర్జింపబడిపోయాడు. ఈ రోజున చేయలేనటువంటి వేరు అన్నటువంటివి ఏవైనా నీలో ఉంటే, అటువంటి భ్రష్టత్వము, వ్యభిచారము, లేకపోతే దుర్మార్గత, దుష్టత్వం ఏదైనా ఉంటే వాటిని అన్నింటిని పట్టుకుని నువ్వేమైపోవాలి, దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విచ్చుకు ప్రార్థించి ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాను. మోకరిద్దాం, అందరూ కూడా మోకరించారు. మహోన్నతులైన మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. మీ వాక్యము ద్వారా ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు హెచ్చరించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, అందరితో కూడా సమాధానంగా పరిశుద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రయత్నం చేయమని చెప్తున్నాను. కృప ఎక్కడ నుండి కృపలో నుండి తొలగిపోతామేమోనని, చేదైన వీళ్ళు ఏదైనా మొలిచి కలవరపరిచి అనేక పవిత్రంగా అపవిత్రులతో మార్చబడిపోతారేమోనని మీరు చెప్పినటువంటి మాటలు సమాధానం ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని మీరు మాకు హెచ్చరిస్తున్నారు. ఈ రోజున ఆ సమాధానం, ఆ పరిశుద్ధుడు లేక ఎంతోమంది కృపను పోగొట్టుకున్నారు, ఎంతోమంది చేదైనటువంటి వేర్లు కలిగిన అనుభవాల్లో జీవిస్తున్నారు. కూడా అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కట్టండి, మీరు కట్టండి, కనికరించి చెప్పు. నీ కృప సమాధానం బిడ్డలందరూ పొందుకుని మీ దృష్టిలో ప్రభావ నిందారహితులుగా, నిష్కలంకులుగా, శాంతము కలిగిన బిడ్డలుగా బ్రతుకున్నట్లు మీరు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా తమ హృదయమును భద్రంగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. పరిశుద్ధతలోనికి రావడం అంటే పాపానికి దూరం అయిపోవడమే, పాపమును విసర్జించడమే, మీలో ఉన్నటువంటి నీతిని తమ హృదయములలో స్థిరపరచుకోవడమే. ఈ విధమైనటువంటి నమ్మకత్వాన్ని మీరు ఎదుట పొందుకున్న బిడ్డలుగా జీవించినట్లు సహాయం చేయమని బిడ్డలందరినీ కూడా దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునతో నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకటి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు, మన కుటుంబములకు తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా
ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు